Hi guys, today we are discussing about elevator AMC అంటే like annual maintenance contract or maybe we can call it as a ఎలివేటర్ సర్వీసింగ్ అనే పార్ట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. సో జనరల్లీ మనము చాలా క్యాజువల్గా వింటుంటాం అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ నవడేస్ లైక్ లిఫ్ట్ ఈజ్ ఎ వెరీ నెసెసరీ. అండ్ చాలా మందికి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అసలు సర్వీసింగ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయిలింగ్ రేసింగ్ చేస్తే సరిపోతుంది లిఫ్ట్కి అని అనుకుంటారు. బట్ యాక్చువల్ సర్వీసింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి సేఫ్టీ పాయింట్స్ ఉంటాయి, అసలు సర్వీసింగ్ ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ యొక్క వీడియో మీకు చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమొబైల్స్ లైక్ కార్స్ అండ్ 2 వీలర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం వాటర్ వాషింగ్ చేసి టూట్ చేస్తే దాన్ని సర్వీసింగ్ అన్నాం కదా. సో కార్కి ఎలాగైతే పర్టికులర్గా ఆయిల్ చేంజెస్ కానీ బ్రేక్స్ కానీ ఎలా అయితే చెక్ చేస్తారో అలా లిఫ్ట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు లిఫ్ట్ సర్వీసింగ్లో ఫస్ట్ ఎప్పుడైతే మీరు సర్వీస్ చేయించుకుంటే సో టెక్నికల్ ఆస్పెక్ట్స్గా మేజర్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లీనింగ్ అండ్ గ్రీసింగ్ కాదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిఫ్ట్ మనకి సేఫ్టీ అంటే లైక్ ల్యాండింగ్ సేఫ్టీస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో మనము చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాము, లిఫ్ట్ గేట్ ఓపెన్ చేసినా కూడా లిఫ్ట్ మూవ్మెంట్ అయిపోతుంది, డోర్ ఓపెన్ ఉన్నా కూడా లిఫ్ట్ మూవ్మెంట్ అయిపోతుంది. సో దీన్ని ల్యాండింగ్ సేఫ్టీ అంటాము. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ల్యాండింగ్ సేఫ్టీస్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్ అంటే పవర్ పోయినప్పుడు లిఫ్ట్ నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి అవుతుందా లేదా అనేది ఎవ్రీ సర్వీస్లో మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి. అండ్ ఓఎస్జీ రోప్ అంటే ఎప్పుడైనా రోప్స్ కట్ అయిపోయినా కూడా మన లిఫ్ట్ ఫాల్ డౌన్ అవ్వకుండా ఉండడానికి అవుతుందా లేదా అనేది కూడా ఈ పాయింట్ని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లోర్ లెవెల్స్ అంటే కొన్ని టైమ్స్ మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు కొన్ని లిఫ్ట్స్ ఏంటంటే మన ఫ్లోర్ లెవెల్ కంటే అప్ కానీ డౌన్ కానీ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు లిఫ్ట్ రన్ అవ్వాలంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కావాలంటే మనకి పవర్ కావాలి. సో పవర్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ప్రాపర్గా ఉందా లేదా, 440 volts లైక్ జనరలీ 420 to 440 volts మధ్య రేంజ్లో ఉందా లేదా, ఈ పారామీటర్ కంప్లీట్లీ చెక్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అర్థింగ్ వాల్యూస్ కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి లిఫ్ట్ ఎప్పుడైతే ట్రావెలింగ్ అవుతుందో మనకి జెక్స్ లేకుండా స్మూత్గా రన్నింగ్ అవుతుందా లేదా అనే ఆస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనం ఇంకోటి ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే రోప్ ప్రాపర్ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యాక మనము లిఫ్ట్ యొక్క గ్రీజింగ్ కానీ ఆయిలింగ్ కానీ క్లీనింగ్ పార్ట్ అండ్ సెకండరీ విత్ ద హెల్ప్ ఆఫ్ వాచ్మెన్ పిట్ క్లీనింగ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆస్పెక్ట్లో మనం ప్రాపర్గా ఇలాంటి సర్వీస్ మీ కనుక చూస్తూ ఉంటే యూ కెన్ డైల్ 9100989004 అండ్ లోవర్ ఎలివేటర్స్లో వీఆర్ కమిటింగ్ టు ఏ బెస్ట్ సర్వీస్. సో దీనికి ప్రైజెస్ అండ్ ఆల్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ మేజర్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అసలు చాలామంది మాకు కాల్స్ చేసేసి 500కి చేస్తున్నారు కదండి, 400కి చేస్తున్నారు కదా సర్వీస్, మీరు ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకంటే 3 times 4 times ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ మేము పంపించే పర్సన్ వచ్చేసి లిఫ్ట్ యొక్క హెల్ప్ అని పంపించాము, టెక్నికల్ పర్సన్ని పంపిస్తాము. ఒక టెక్నికల్ ఇంజనీర్ వచ్చేసి మీ యొక్క లిఫ్ట్ని కండిషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత మేము సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇన్ కేస్ మీరు కనుక లార్వెన్ ఏఎంసీ సర్వీసెస్ తీసుకుంటే మీకు ఒక జాబ్ కార్డ్ ఇస్తాము. అండ్ ఎగ్జాక్ట్లీ మేము ఇప్పుడు ఏదైతే చెప్పామో ఈ మోడల్లో ఈ ప్రాసెస్లో వెళ్తాము. ఎందుకంటే ఈ రోజు మనం సేవ్ చేసుకోవాల్సిన అమౌంట్ రేపు పొద్దున మేజర్ యొక్క లిఫ్ట్ స్టాపేజ్ వల్ల మీ యొక్క డైలీ ఆపరేషన్స్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే యూ కెన్ గెట్ టచ్ విత్ అస్. వీఆర్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. థ్యాంక్ యూ.